వీడియో జూమ్ చేసుకుని ఈ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. సీక్వెన్సెస్. ఫస్ట్ డెఫినేషన్, ఏ ఫంక్షన్ s from z plus to r, a function s from z plus to r is called a sequence of real numbers or a sequence. A function s from z plus to r is called a sequence of real numbers or a sequence. From the definition of the sequence, we observe that a sequence S is a specified rule which associate to each n belongs to z plus. Each n belongs to z plus. Exactly one s of sn and s of n ఇలా రాయొచ్చు సీక్వెన్స్ ని r s సఫిక్స్ లో n, sn belongs to r అని చెప్పి రాసుకోవచ్చు. A sequence S is that the set of n comma sn such that n belongs to zn. సీక్వెన్స్ ని ఏ విధంగా డినోట్ చేస్తామండి? s సఫిక్స్ లో n రాసిన దాన్ని సీక్వెన్స్ అంటాం. n comma sn such that n belongs to z plus. ఓకే, నెక్స్ట్ ఒక నోటేషన్ చూద్దాం. ఈ సీక్వెన్స్ యొక్క నోటేషను, సిన్స్ ద డొమైన్ ఆఫ్ ఈచ్ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ డొమైన్ ఏమవుతుందండి? సీక్వెన్స్ ఎలా డిఫైన్ చేసాం? ఎస్ ఫ్రమ్ జెడ్ ప్లస్ టు ఆర్. ఈ జెడ్ ప్లస్ టు ఆర్లో డొమైన్ ఏంటి? జెడ్ ప్లస్. రేంజ్ ఆర్, డొమైను కో డొమైన్, కాబట్టి డొమైన్ ఏంటంటే జెడ్ ప్లస్. కాబట్టి ఈచ్ డొమైన్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ జెడ్ ప్లస్. ఏ సీక్వెన్స్ ఈజ్ డిటర్మినేట్ కంప్లీట్లీ ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ నోన్ ఫర్ ఈచ్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. Thus, we shall denote a sequence S from Z plus to R. A sequence S from Z plus to R by దాన్ని సింపుల్గా S క్యాపిటల్ S తో డినోట్ చేస్తామండి. బై S1, S2, S3 so on Sn ఆర్ సింప్లీ సెట్ ఆఫ్ Sn. S1, S2 so on Sn అని చెప్పి రాయొచ్చు. లేదా సింపుల్గా ఈ సెట్ అంతటిని సింపుల్గా ఏమైనా రాయొచ్చండి? S from Z plus to R సింపుల్లీ సెట్ ఆఫ్ Sn అని చెప్పి రాయొచ్చు. ఓకే, సింపుల్గా సెట్ ఆఫ్ Sn అని చెప్పి డినోట్ చేయొచ్చు. ఓకే, మెథడ్ ఆఫ్ డిఫైనింగ్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ని డిఫైన్ చేయడం. డిఫైనింగ్ ఏ సీక్వెన్స్ బై వన్ ఆర్ మోర్ ఫార్ములా, ఒక ఫార్ములాతో కానీ లేదా అంతకంటే ఎక్కువ ఫార్ములా, వన్ ఆర్ మోర్ ఫార్ములా, సో దట్ nth టర్మ్ ఆఫ్ ఈచ్ n belongs to n కెన్ బి ఫౌండ్. అంటే nth టర్మ్ తెలిసినప్పుడు, nth టర్మ్ ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఎన్నైనా తెలియచ్చు. nth టర్మ్ తెలిసినప్పుడు ఆ సీక్వెన్స్ని మనం ఫౌండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద సీక్వెన్స్ Sn ఈజ్ డిఫైన్డ్ బై ద ఫార్ములా. ద సీక్వెన్స్ Sn ఈజ్ డిఫైన్డ్ బై ద ఫార్ములా. Sn సీక్వెన్స్ ఎలా డిఫైన్ అయింది? Sn ఈజ్ ఈక్వల్ టు 1/√n. 1/√n అని చెప్పి డిఫైన్ అయింది. ఈ ఫార్ములా ద్వారా మనం సీక్వెన్స్ కట్టాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి? n ప్లేస్లో 1 రాయాలి. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 S1 అంటే ఏమవుతుంది? n ప్లేస్లో 1 రాస్తే 1/√1. 1/√1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే S2 ఈజ్ ఈక్వల్ టు 1/√2. n ఈజ్ ఈక్వల్ టు 3 చేస్తే S3 ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో ఆన్ n ఈజ్ ఈక్వల్ టు n-1 పెడితే n ఈజ్ ఈక్వల్ టు n-1 పెడితే 1/√n-1. 1/√n-1. సో అని ఈ విధంగా డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఇది అంటే ఒక ఫార్ములా తెలిస్తే సీక్వెన్స్ని డిఫైన్ చేసే మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకు రెండు ఫార్ములాలు తెలుస్తున్నాయి. ఈ డెఫినేషన్ చూడండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ద సీక్వెన్స్ Sn ఈజ్ డిఫైన్డ్ బై ద ఫార్ములా. ద సీక్వెన్స్ Sn ఈజ్ డిఫైన్డ్ బై ద ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు 1/n ఇఫ్ n ఈజ్ ఈవెన్. Sn ఈజ్ ఈక్వల్ టు 1/n if n is even. Sn is equal to -1/n if n is odd. Sn is equal to -1/n if n is odd. చూద్దాం. ఇప్పుడు S1 రాయాలి. 1 అనేది ఏ నెంబరు? ఆడ్ నెంబర్. 1 అనేది ఏ నెంబర్ అండి? ఆడ్ నెంబర్. కాబట్టి మనం ఫార్ములా ఏం తీసుకోవాలి? -1/n అనే ఫార్ములా తీసుకోవాలి. కాబట్టి S1 ఏమవుతుంది? -1/1. దట్ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ S2 అంటే 2 అంటే ఈవెన్ నెంబర్. కాబట్టి మనం ఫార్ములా తీసుకోవాలి. Sn ఈజ్ ఈక్వల్ టు 1/n అనే
తీసుకోవాలి. కాబట్టి S2 ఏమవుతుందంటే 1/2 అవుతుంది. S2 1/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఆన్ ఈ విధంగా చేసుకుని వెళ్తే Sn అండి. ఈ విధంగా చేసుకుని వెళ్తే మనకు ఫార్ములా Sn అనేది ఏ విధంగా డిఫైన్ అవుతుందండి? Sn వాల్యూలు ఎలా వస్తాయి? Sn S1కి ఏమొచ్చింది? -1. S2కి 1/2. S3కి ఏమవుతుంది? -1/3. S4కి ఏమవుతుంది? +1/4. ఈ విధంగా S1 S2 యొక్క వాల్యూలు వస్తాయి. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనం 2 ఫార్ములాస్ ఇస్తే 1/n -1/n 2 ఫార్ములాస్ ఇస్తే సీక్వెన్స్ ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలనేది చూసాం. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. డిఫైనింగ్ ఏ సీక్వెన్స్ బై ఏ రికర్షన్ ఆర్ ఇండక్టివ్ ఫార్ములా. రికర్షన్ ఆర్ ఇండక్టివ్ ఫార్ములా, దట్ ఈజ్ రికర్సివ్ ఫార్ములా అంటే ఒక ఫార్ములా అంటే S1 నుంచి S1 తెలిస్తే S2 కట్టడం, S2 తెలిస్తే S3 కట్టడం, ఈ విధంగా చేసుకునే దాన్ని రికర్షన్ ఫార్ములా అంటాం. దీనికి ఎగ్జాంపుల్ S1 √2, Sn+1 √2 + Sn. ఇప్పుడు నాకు n ప్లేస్లో 1 రాశానండి, n ప్లేస్లో 1 పెట్టాం, అప్పుడు ఏమవుతుంది? S2 అవుతుంది. n ప్లేస్లో 1 పెడితే S2 అవుతుంది. S2 యొక్క వాల్యూ ఎంత? √2 + S1. S1 యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? √2 ఇచ్చాడు. కాబట్టి ఏమవుతుంది? √2 + √2. నెక్స్ట్ సిమిలర్లీ n ప్లేస్లో 2 పెడదాం. S3 √2 + S2. 2 + S2 యొక్క వాల్యూ ఎంత? √2 + √2. నెక్స్ట్ S4 S3 + 1 అంటే √2 + S3. 2 + S2. S3 యొక్క వాల్యూ 2 + S3. S3 యొక్క వాల్యూ 2 + √2 + √2. ఈ వాల్యూ ఇక్కడ రాయడమే. ఓకే, సో ఆన్ Sn కావాలి. Sn యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 2 + Sn-1. Sn యొక్క వాల్యూ ఎంత అవుతుందండి? √2 + Sn-1. దట్ ఈజ్ ఈక్వల్ టు √2 + Sn-1 అంటే 2 + √2 + √2 + √2. ఇది S అంటే మనకి S1 వాల్యూని S2లో ఉపయోగించాం. ఇక్కడ చూడండి, ఈ S1 యొక్క వాల్యూని S2లో ఉపయోగించాం. ఈ S2కి వచ్చినటువంటి ఆన్సర్ అంతా S3లో వాడాం. S3కి వచ్చినటువంటి ఆన్సర్ అంతా S4 అంటే ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూలో, సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూలో, ఈ విధంగా యూజ్ చేసుకునే సీక్వెన్స్ని రికర్షన్ ఫార్ములా సీక్వెన్స్ అంటాం. రికర్షన్ ఫార్ములాస్ అంటాం దీన్ని. ఓకే, అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ S1 = 1, S2 = 1 and Sn+2 = Sn+1 + Sn. S1 = 1, S2 = 1, Sn+1 = Sn+1 + Sn. ఇప్పుడు n ప్లేస్లో 1 రాద్దాం. n ప్లేస్లో 1 రాస్తే ఏమవుతుంది? S1 + 2 అంటే S1 + 1 + 1 అని, అంటే S2 + S1 అని అర్థం. S3 యొక్క వాల్యూ ఏమవుతుందండి? S2 + S1. S2 ఎంత ఇచ్చాడు? 1. S1 ఎంత ఇచ్చాడు? 1. కాబట్టి ఈ వాల్యూ రెండు ఇక్కడ అప్లై చేస్తే 1 + 1 =2. నెక్స్ట్ S4 కావాలి. S4 వాల్యూ ఏమవుతుంది? S3 + S2. S3 + S2. S3 యొక్క వాల్యూ 2 వచ్చింది మనకి. S2 యొక్క వాల్యూ అది ఇచ్చాడు 1. 2 + 1 3. ఓకే, నెక్స్ట్ Sn-2 + 2 అంటే Sn-2 + 1 యొక్క వాల్యూ n-2 + 1 + Sn-2 అవుతుంది. Sn-2 + 2 అంటే Sn = Sn-1 + Sn-2. ఓకే, విచ్ ఈజ్ కాల్డ్ ఫిబొనాకీ సీక్వెన్స్. ఓకే, Sn = Sn-1 + Sn-2 అనే సీక్వెన్స్ ఏమని పిలుస్తామండి? ఫిబొనాకీ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ని ఫిబొనాకీ సీక్వెన్స్ అంటారు. ఓకే, ఫిబొనాకీ సీక్వెన్స్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. కాన్స్టెంట్ సీక్వెన్స్. A sequence Sn is defined by Sn = K.
Sn is defined by Sn is equal to k. Sn is equal to k గా డిఫైన్ అయింది. ఇప్పుడు ఈ ఎస్ ఎన్ ప్లేస్లో 1 పెట్టానండి, ఎంత అవుతుందమ్మా నాకు? S1 యొక్క వాల్యూ ఎంత అవుతుంది? k అవుతుంది. n ప్లేస్లో 2 పెట్టాము, S2 ఎంత అవుతుంది? kనే అవుతుంది. S2 యొక్క వాల్యూ ఎంత అవుతుంది? k అవుతుంది. S3 ఎంత అవుతుంది? k అవుతుంది. ఇక్కడ n లేదు. Sn is equal to k. అప్పుడు S1, S2, S3, S1, Sn అన్నీ కూడా ఏ వాల్యూకి ఈక్వల్ అవుతున్నాయి? ఒక కాన్స్టెంట్ వాల్యూకి ఈక్వల్ అవుతున్నాయి. అందువల్ల ఈ సీక్వెన్స్ని ఏమని పిలుస్తామంటే Sn is equal to k. k is a fixed real number for all small n belongs to n is called కాన్స్టెంట్ సీక్వెన్స్. Sn is equal to k గా డిఫైన్ చేస్తే ఆ సీక్వెన్స్ని కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ సీక్వెన్సెస్. ఈక్వాలిటీ ఆఫ్ సీక్వెన్సెస్, 2 సీక్వెన్సెస్ని ఈక్వల్ చేయాలి. Sn, Tn అనే 2 సీక్వెన్స్లో ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే Sn ఈజ్ ఈక్వల్ టు Tn అయితే, అంటే S1 ఈజ్ ఈక్వల్ టు T1, S2 ఈజ్ ఈక్వల్ టు T2, S3 ఈజ్ ఈక్వల్ టు T3, అది Sn ఈజ్ ఈక్వల్ టు Tn. అలా అయితే ఆ సీక్వెన్స్ రెండింటిని ఏమంటామండి? ఈక్వాలిటీ ఆఫ్ సీక్వెన్స్ అంటాం. ఒక 2 సీక్వెన్స్ని ఈక్వల్ అని చెప్పడాన్ని ఈక్వాలిటీ ఆఫ్ సీక్వెన్స్ అంటాం. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్. రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్, ఇప్పుడు ఎన్ ప్లేస్లో మనం ఏ వాల్యూ అప్లై చేస్తే S1 అప్లై చేసాం దానికి వచ్చే ఆన్సర్, S2 అప్లై చేసే దానికి వచ్చే ఆన్సర్, S3 అప్లై చేసిన దానికి వచ్చే ఆన్సర్. ఈ వాల్యూలు అన్నింటిలోనూ లీస్ట్ అండ్ హైయెస్ట్ వాల్యూ, చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు ఎంత నుంచి ఎంతవరకు వచ్చిందో ఆ వాల్యూనే దాని యొక్క రేంజ్ అని పిలుస్తామండి. అంటే S1, S2, S3 ఇవన్నీ కలిపేసి ఒక సెట్లో రాస్తే ఆ సెట్లో లీస్ట్ నెంబరు గ్రేటెస్ట్ నెంబర్ను కలిపి మనం రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటాం. ఒకసారి చూడండి డెఫినేషన్. ద సెట్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్, ద సెట్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ద సీక్వెన్స్. అంటే S1కి వచ్చిన ఆన్సర్, S2కి వచ్చిన ఆన్సర్, S3కి వచ్చినటువంటి ఆన్సర్ అన్నీ కలిపి ఒక సెట్లో రాస్తే ఆ సెట్ని ఏమంటామండి? రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటాం. ఓకే, దట్ ఈజ్ Sn అనేది ఒక సీక్వెన్స్ అయితే దాని యొక్క రేంజ్ ఏమవుతుంది? సెట్ ఆఫ్ Sn అవుతుంది. సచ్ దట్ n బిలాంగ్స్ టు Z+. ఈ అలా S1, S2, S3, S4 సో ఆన్ Sn ఈ అన్ని వాల్యూని కలిపి ఒక సెట్లో రాసాం. ఆ సెట్నే రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. Sn ఈజ్ ఈక్వల్ టు -1 n అని డిఫైన్ చేశాడు. ఇఫ్ Sn ఈజ్ ఈక్వల్ టు -1 n దెన్ ద రేంజ్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn ఈజ్ -1, +1 అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. n ప్లేస్లో 1 పెట్టాను, S1 -1 ఎంత? -1. అది 2 పెట్టాను, S2 -1 స్క్వేర్ ఎంత? +1. 3 పెట్టాను, -1. 4 పెట్టాను, +1. అలా ఎంత పెట్టినా కూడా ఇవన్నీ కలిపి ఒక సెట్లో రాయాలి. అంటే అన్నీ కలిపి ఒక సెట్లో రాయండి. -1, 1, -1, 1, -1 అని రాస్తాం. మరి మనం సెట్ ప్రాపర్టీస్ ప్రకారం ఒక నెంబర్ని ఒకసారి రాస్తాం కాబట్టి -1 ఒకసారి, +1 ఒకసారి రాస్తే సరిపోతుంది. కాబట్టి సెట్ ఆఫ్ -1, 1 అనేది ఆ సెట్ యొక్క రేంజ్ అవుతుంది. ఆ సెట్ యొక్క రేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ Sn ఈజ్ ఈక్వల్ టు 1/n దెన్ ద రేంజ్ ఆఫ్ Sn ఈజ్ 1, 1/2, 1/3 సో ఆన్. ఓకే, Sn ఈజ్ ఈక్వల్ టు 1/n అని చెప్పి డిఫైన్ చేస్తే దాని యొక్క రేంజ్ ఎంత అవుతుందండి? చూడండి, S1 n ప్లేస్లో 1 పెట్టాను, S1 1/1, 2 పెట్టాం, 1/2, 3 పెట్టాం, 1/3, 4 పెట్టాం, 1/4 సో ఆన్. అలా చేసుకుంటూ వెళ్ళాం. అప్పుడు ఆ సెట్ అంతటినీ కలిపి ఒక బ్రాకెట్లో రాయాలి. సెట్ బ్రాకెట్లో రాస్తే సెట్ ఆఫ్ 1, 1/2, 1/3, 1/4 సో ఆన్. దీన్ని ఏమంటామండి? రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటాం. ఓకేమ్మా, ఇది రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఇక్కడ వరకు ఇవాళ క్లాస్ చూడండి. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ సీక్వెన్స్ దగ్గర నుంచి రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే.